హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజైతే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. ఇంకో శుభవార్త ఏంటంటే డీఎస్ అనేది మనకు ఒక 5 డేస్‌లో అయితే వస్తుందంట నోటిఫికేషన్ అనేది. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆల్రెడీ అయితే చెప్పారండి. ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవ్వకోకుండా నెగ్లెక్ట్‌గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త పడండి. మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈసారి పోతే ఇంకా మనకు 4, 5 ఇయర్స్ డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఉండదండి. మనం చదివే ఓపిక గూడా ఉండదు. కాబట్టి ఇదే లాస్ట్, నాకు ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుంది. నేను ఖచ్చితంగా నాకంటూ ఒక పోస్ట్ ఉందని మీరు ఎప్పుడైతే చదివితే మనకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందనమాట. ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మన ఛానల్ అదేవిధంగా తెలుగు ఎస్ఏకి సంబంధించిన పీజీ, ఎస్జీటీకి సంబంధించిన తెలుగు కంటెంట్ కూడా వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సైకాలజీ కానీ, పిఐ కానీ వీడియోల రూపంలో అయితే చేయడం జరిగిందండి. ఖచ్చితంగా చూడండి. ఈరోజు మనకు ఇంపార్టెంట్ టాపిక్ అయిన సైకాలజీలో ప్రజ్ఞ మరియు సిద్ధాంతాలు. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు అంటే ఆల్రెడీ మూర్తిమత్వం పైన కూడా గ్రాండ్ టెస్ట్ అయితే చేశానండి. ఎందుకంటే ఏవైతే ఈ టాపిక్లో ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ దాని మీదనే మనకు టాపిక్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు అంటే సైకాలజీ వీటి మీద ఏదైనా ఈ టాపిక్ అర్థం కాలేదని మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. ఫస్ట్ ప్రశ్న అయితే చూద్దాము. ఫస్ట్ ప్రశ్న అయితే, విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు ఏ ప్రజ్ఞా సిద్ధాంతంలోని భాగాలు? విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు ఏ ప్రజ్ఞా సిద్ధాంతంలోని భాగాలు? 1 ఏకకార సిద్ధాంతం, 2 ద్వికార సిద్ధాంతం, 3 బహుకారక సిద్ధాంతం, 4 స్వరూప నమూనా సిద్ధాంతం. ఈ 4 సిద్ధాంతాలు మనకు మొత్తం 5 అయితే సిద్ధాంతాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ సిద్ధాంతాల మీద మనకు ఒక బిట్ అయితే 100% వస్తుంది. మీరు ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు అయితే మనకి వీటి మీద కూడా ప్రశ్న ఆల్రెడీ వచ్చి ఉందన్నమాట. విషయ ప్రచాలకాలు, ఉత్పన్నాలు ఏ ప్రజ్ఞా సిద్ధాంతంలోని భాగాలు అంటే స్వరూప నమూనా సిద్ధాంతంలోని భాగాలన్నమాట. తర్వాత, వెన్నెల అనే 7వ తరగతి అమ్మాయికి అన్ని సబ్జెక్టుల్లో 60% మార్కులు రాగా కేవలం హిందీలో మాత్రం 80 మార్కులు వచ్చాయి. ఈ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు రావడానికి అవసరమైన ప్రధాన కారకం ఏమిటి? ప్రధాన కారకము ఏది అంటే మనకు ఎస్ కారకము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత, స్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారం విషయాలు అనే విభాగంలో లేని అంశం ఏమిటి? స్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారం విషయాలు అనే విభాగంలో లేని అంశాలు మనకు చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు ఏంటంటే ఇక్కడ లేని అంశాలు, ఉన్న అంశాలు ఇది మనం చూడకుండానే ఫస్ట్ స్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారం విషయాలు అనగానే మనకు టిక్ వేసుకుంటూ పోతుంటాం. అలా కాదనే ప్రశ్న 1కి 2 సార్లు చదువుకోండి. ఎందుకోసం అంటే మనకు డిఎస్సిలో పోస్ట్ పోవడానికి కానీ రావడానికి కానీ మనకు ఒక్క బిట్ అనేది ఆధారం అవుతుందన్నమాట. కాబట్టి 1కి 2 సార్లు చదివి మనము ఆన్సర్ అయితే చేయాల్సిన ఉందన్నమాట. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే విభాగంలో లేని అంశాలు ఏంటంటే పాటలు, చిత్రాలు, మాటలు, ధ్వనులు ఇవన్నీ కూడా స్వరూప నమూనా సిద్ధాంతంలోని భాగాలే. తర్వాత, కింది వారిలో సరైన జతను మనం కనుగొనాలన్నమాట. సరైన జతను అంటే సరి కాని జతలు. ఫస్ట్ మనకి ఇవి చాలా ఈ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంత కర్తల గురించి అయితే మనం బాగా తెలుసుకోవాలండి. ఇక్కడ మనకు సరైన జత ఏదంటే స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే స్వరూప నమూనా సిద్ధాంతాన్ని తెలియజేసింది ఎవరు అంటే గిల్ఫర్డ్. గుర్తుపెట్టుకోండి. తర్వాత, ఏకకాల సిద్ధాంతాన్ని బీనే మొదటగా ప్రతిపాదిస్తే మిగతా ఏ ముగ్గురు పటిష్టపరిచారు? అంటే చూడండి, మనకు ఏకకార సిద్ధాంతాన్ని ఇక్కడ చూడండి, ఒక బిట్టు వల్ల మనకి 2 ఆన్సర్లు తెలుస్తున్నాయి అన్నమాట. 2 ప్రశ్నలు. ఏకకార సిద్ధాంతకర్త ఎవరిని? బీనే అని. తర్వాత ప్రతిపాదిస్తే మిగతా ఏ ముగ్గురు పటిష్టపరిచారు అంటే దాన్ని ఎవరు బలపరిచారు అని అడుగుతున్నారు అనమాట. ఎవరు అంటే స్టెర్న్, టెర్మను, ఎబ్బింగ్ హౌస్. ఎవరెవరు ఏకకార సిద్ధాంతాన్ని బీనే చెప్తే దాన్ని పటిష్టపరిచింది స్టెర్న్, టెర్మను, ఎబ్బింగ్ హౌస్. తర్వాత, ఏకకార సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశం ఏమిటి? సరికాని అంశం ఏమిటి? ఇక్కడ సరికాని అంశం ఏదంటే చూద్దాం. మనము ఆప్షన్స్: సాంప్రదాయిక ప్రజ్ఞా సిద్ధాంతం, 2 యూనిఫాక్టరీ థియరీ, 3 ప్రజ్ఞ అనేది అనేక కారకాల కలయిక, 4 ప్రజ్ఞ అనేది ఒకే కారకం. ఇది అన్ని ప్రక్రియలో నైపుణ్యాలలో ఒకే రకమైన ప్రతిభను కనబరిచేటట్లు
సూచిస్తుంది. ఇక్కడ సరికాని అంశం ఏది అంటే మనకు ప్రజ్ఞ అనేది అనేక కారకాల కలయిక అనేది మనకు తప్పుగా ఇవ్వబడింది. తర్వాత క్రింది వానిలో సిద్ధాంతాలను ప్రతిపాదించిన అంశాల ఆధారంగా సరికాని జత ఏమిటి? సో సరికాని జత ఇక్కడ చూడండి, మనకు స్వరూప నమూనా సిద్ధాంతం అనేది గిల్ఫర్డ్, అది మనకు తెలుసు. తర్వాత సామూహిక సిద్ధాంతం ఎవరు? థర్స్టన్ అని ఆయన తెలియజేసింది అనమాట. తర్వాత వచ్చేసి బహుకారక సిద్ధాంతం అనేది థార్న్డైక్. మనకు ఈ బిట్ డిఎస్సీలు అడిగారు, ఆల్రెడీ టెట్లో కూడా అడగడం జరిగిందండి. తర్వాత ద్వికార సిద్ధాంతం ఎబ్బింగ్ హౌస్ అనేది తప్పుగా ఇవ్వబడింది అనమాట. తర్వాత ద్వికారక సిద్ధాంతం ప్రకారం జీ ఫ్యాక్టర్కి సంబంధించి సరికాని అంశం తెలియజేయాలన్నమాట. సరికాని అంశం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అభ్యాసాలు. క్యాపిటల్ జీ కారకాన్ని ఎక్కువగాని తక్కువగాని చేయలేవు. వంశపారంపర్యత దీన్ని నిర్ణయిస్తుంది. పరిసరాల ప్రభావం దీనిపై ఉండదు. 4 వ్యక్తిలో ఇవి అస్థిరంగా ఉంటాయి. సో అస్థిరంగా ఉంటాయి అనేది మనకు తప్పుగా ఇవ్వబడింది అనమాట. కాబట్టి ఇది సరికాని అంశం అన్నమాట. తర్వాత సాధారణ ప్రజ్ఞ ప్రత్యేక ప్రజ్ఞల సమిష్టి ప్రభావం వ్యక్తి ప్రజ్ఞను నిర్ధారణ చేస్తుంది అని తెలిపిన సిద్ధాంతం తెలిపిన వ్యక్తి ఎవరు అంటే ద్వికార సిద్ధాంతం స్పియర్మన్ అన్నమాట. సో ద్వికారక సిద్ధాంతకర్త ఎవరంటే స్పియర్మన్. తర్వాత స్పియర్మన్ ప్రతిపాదించిన ప్రత్యేక కారకమునకు సంబంధించి సరికాని అంశము. ఇక్కడ సరికాని అంశం అంటే మనకు సరైన అంశాలు ఏంటో ఫస్ట్ తెలిసి ఉండాలండి. ఇక్కడ చూడండి, ఇది ఒక అభిరుచి, ఇది సరైన అంశమే. తర్వాత పరిసరాల ప్రభావం దీనిపై తప్పక ఉంటుంది, ఇది కూడా కరెక్టే. తర్వాత అంతర్గతంగా ఉండే ప్రత్యేక కారకాన్ని అభ్యసనం ద్వారా పెంపొందించుకోవచ్చు, ఇది కూడా కరెక్టే. ఇక్కడ సరికాని అంశం అంటే ఏంటి? వంశపారంపర్యత, అనువంశికత దీన్ని బాగా ప్రభావితం చేస్తాయి, ఇది మాత్రం తప్పుగా ఇవ్వబడింది అనమాట. అంటే ఇది ప్రత్యేక కారకంకు సంబంధించిన అంశం అయితే కాదనమాట. తర్వాత వ్యక్తిలో ఉండే నిర్దిష్ట సామర్థ్యాల మొత్తము ప్రజ్ఞ అని మరియు నిర్దిష్ట సామర్థ్యాలలో వాటి మధ్య కొన్ని సామాన్య అంశాలు ఉంటాయని, అవి వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయని తెలియజేసే సిద్ధాంతం ఏది సిద్ధాంతం అంటే మనకు బహుకారక సిద్ధాంతం అనేది మనకు కరెక్ట్ అండి. తర్వాత సామూహిక కారక సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశం ఏమిటి? సామూహిక కారక సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశం ఏంటో ఇక్కడ మనము తెలుసుకోవాలన్నమాట. చూద్దాం, ఫస్ట్ సరైన అంశాలు చూసి తర్వాత సరికాని చూద్దాం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి థర్స్టన్, కరెక్టే. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనకు థర్స్టన్. తర్వాత ఈ సిద్ధాంతాన్ని ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని పిలుస్తారు, కరెక్టేనండి. సామూహిక కారక సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారంటే ఇంకొక పేరు మనకు మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. తర్వాత దీనిని గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ అని కూడా పిలుస్తారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకు ఒక్క ప్రశ్నలోనే ఎన్ని అంశాలు అనేది వచ్చాయి. తర్వాత దీనిని మల్టీ ఫ్యాక్టరీ థియరీ అని పిలుస్తారు, తప్పు. దీనిని ఏమని పిలుస్తారు? సామూహిక కారక సిద్ధాంతాన్ని గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ అని కూడా పిలుస్తారు, కానీ మల్టీ ఫ్యాక్టరీ థియరీ అనేది తప్పుగా ఇవ్వబడింది. తర్వాత ఏ మానసిక చర్యలోనైనా నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో 7 సామర్థ్యాలు ఉపయోగపడతాయని, వాటిలో ఏదో ఒకటి కానీ లేదా కొన్ని కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉమ్మడి కానీ ఉపయోగపడతాయని చెప్పిన సిద్ధాంతము ఏది? ఏ సిద్ధాంతము అంటే మనకు సామూహిక కారక సిద్ధాంతం అయితే దీన్ని తెలియజేయడం అయితే జరిగిందండి. తర్వాత స్వరూప నమూనా సిద్ధాంతంలోని విశేషాలలోని 3 అంశాలలో లేని అంశం ఏమిటో మనం ఇక్కడ కనుక్కోవాలన్నమాట. సో లేని అంశం ఏంటంటే విశేషణాలు అనేది లేదు. స్వరూప నమూనా సిద్ధాంతంలోని విశేషకాలు ఏవంటే ఫలితాలు, ప్రచాలకాలు, విషయాలు. సో విశేషణాలు అనేది తప్పుగా ఇవ్వబడింది. తర్వాత స్వరూప నమూనా సిద్ధాంతంలోని విషయాలు అనే అంశం దేని గురించి తెలియజేస్తుంది? సో దేని గురించి తెలియజేస్తుందంటే ఏమి ఆలోచన చేయాలి అనే విషయాన్ని చర్చిస్తుంది అనమాట మనకు ఇది. తర్వాత స్వరూప నమూనా సిద్ధాంతంలోని ఫలితాలు అనే విశేషాంశాల్లోని లేని మూలకం ఏంటి? చూడండి, మనకు మూలకాల గురించి కూడా సిద్ధాంతాల్లోని మూలకాలు, విశేషణాల గురించి కూడా
తెలియజేస్తారనమాట. సో, ఇక్కడ మనం చూస్తే ఏంటి, వర్గ మూలాలు అనేది లేని అంశం. ఇక్కడ కరెక్ట్ ఏందంటే యూనిట్లు, వర్గాలు, ప్రమాణాలు ఇవన్నీ కూడా స్వరూప నమూనా సిద్ధాంతంలోని ఫలితాలు అనే విశేషాంశాలన్నమాట. తర్వాత స్వరూప నమూనా సిద్ధాంతానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏమిటి? ఇక్కడ చూడండి, సరైన ప్రవచనాలు ఫస్ట్ తెలుసుకుందాము. ప్రచాలకాలలో స్మృతి, మూల్యాంకనం, సంజ్ఞలు ఉంటాయి. సో ఇది కరెక్ట్ అనమాట, స్వరూప నమూనా సిద్ధాంతానికి సంబంధించింది. తర్వాత విషయాలలో మాటలు, ప్రవర్తన, ధ్వనులు ఉంటాయి. ఇది కూడా కరెక్టే. తర్వాత ఈ సిద్ధాంతంలోని విశేషకాలలోని కారకాలు మొత్తం, ఇది కూడా కరెక్టే. సో తప్పుగా ఇవ్వబడింది. ఉత్పన్నాలలోని సమితులు, ఘనాలు, రేఖలు ఉంటాయి. ఇవి స్వరూప నమూనా సిద్ధాంతానికి సంబంధించినైతే కాదండి. తర్వాత ప్రచాలకాల్లోని ఒక కారకమైన సమైక్య ఆలోచనకు మారుపేరు కానిదేమిటి అంటే, ఇక్కడ మనకు సమైక్య ఆలోచనకు మారుపేర్లు అనేది తెలిసి ఉండాలండి. ఇక్కడ చూద్దాము. ప్రచాలకాల్లోని ఒక కారకమైన సమైక్య ఆలోచనకు మరొక పేరేంటి? కేంద్రాభిముఖ ఆలోచన లేదా ఏకముఖ ఆలోచన అంటారు. అదేవిధంగా ఒకే వైపు ఒకే విధంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా మనకు సమైక్య ఆలోచనకు మారుపేర్లు అన్నమాట. సో అపకేంద్ర ఆలోచన అనేది మనకు ఇది మారుపేరు కానిదన్నమాట. తర్వాత ప్రజ్ఞకు సంబంధించి థర్స్టన్ ప్రతిపాదించిన 7 సామర్థ్యాలలో లేని సామర్థ్యం ఏమిటి? ఇక్కడ చూద్దాం ఏమిటో. సంఖ్యా సామర్థ్యము, ప్రత్యక్ష సామర్థ్యము, స్మృతి లేదా జ్ఞాపక శక్తి సామర్థ్యం, ఇవన్నీ కూడా మనకు థర్స్టన్ ప్రతిపాదించిన 7 సామర్థ్యాలలో ఈ 7 సామర్థ్యాలు ఈ 3 కూడా ఒకటి. సో లేని సామర్థ్యం ఏదంటే యాంత్రిక సామర్థ్యం. తర్వాత ప్రజ్ఞలోని 3 విశేషకాలను అంశ విశ్లేషణను సాంఖ్యక శాస్త్ర పద్ధతులు పరిశీలించి చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరు అంటే గిల్ఫర్డ్ అయితే చెప్పాడనమాట. ఏమని? ప్రజ్ఞలోని 3 విశేషకాలను అంశ విశ్లేషణను సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశీలించింది ఎవరంటే గిల్ఫర్డ్ అనమాట. తర్వాత స్వరూప నమూనా సిద్ధాంతాల్లోని విశేషకాల్లోని 3 అంశాలకు సంబంధించి సరైన అంకె కాని జత ఏమిటి? ఇక్కడ అంకె కానిది చెప్పాలన్నమాట. ఏమిటంటే విషయాలలో 6 కారకాలు ఉంటాయి అనేది తప్పు. చూడండి, విషయాలలో ఎన్ని ఉంటాయి? కేవలం 5 కారకాలే ఉంటాయి. అదే ప్రచాలకాలు మనం చెప్పుకున్నాం కదా, ఇవి కూడా 5 కారకాలు ఉంటాయి. తర్వాత ఉత్పన్నకాలలో 6 కారకాలు ఉంటాయి. సో మనకు స్వరూప నమూనాలోని విశేషకాలు ఏంటంటే 3. ఆ 3లో కూడా మళ్ళీ అంశాలు ఉన్నాయి. అవేంటి? విషయాలలో 5 కారకాలు, ప్రచాలకాలలో 5 కారకాలు, ఉత్పన్నకాలలో 6 కారకాలు. సో ఇది మనకు వరుస అన్నమాట. తర్వాత బహుకారక సిద్ధాంతానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి? సో సరికానిది మనం గుర్తుంచి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి థార్న్డైక్. సో తెలిసిందే కదా మనకు, బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థార్న్డైక్. కరెక్ట్. తర్వాత థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా మాపన పేరు సిఏవిడి, క్యావిడ్ అంటారు. ఇది కూడా కరెక్టే. తర్వాత వచ్చేసి థార్న్డైక్ ప్రతిపాదించే ప్రజ్ఞా రకాలన్నీ మనకు 3 రకాలు అనేది ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూడండి, థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా లక్షణాలు LSRW. సో ఇది మనకు తప్పుగా ఇవ్వబడింది, ఆయన అది చెప్పలేదన్నమాట. తర్వాత స్పియర్మన్ ప్రతిపాదించిన ద్వికార సిద్ధాంతమునకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏమిటి? ఇక్కడ మనం సరి కానిది కనుక్కోవాలన్నమాట. ఏదంటే ఒక రంగంలో ప్రతిభ ఖచ్చితంగా మిగతా రంగాలలో కూడా అంతే విధంగా రాణించటకు దోహదపడుతుంది. తర్వాత థార్న్డైక్ సూచించిన ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించి LRSAలోని ఎస్ దేనిని సూచిస్తుంది? సో ఎస్ దేనిని సూచిస్తుంది అంటే నిష్పాదన వేగాన్ని అండి. అంటే నిష్పాదన వేగం అనేది ముఖ్యం, మనకు వేగాన్ని అయితే సూచిస్తుంది అన్నమాట. తర్వాత ఈ క్రింది వారిలో ఇంగ్లీష్ పదజాలం ఆధారంగా సరైన సిద్ధాంతం పిలువబడిన సిద్ధాంతం ఏమిటి? చూడండి, మనకు ఏకకార సిద్ధాంతాన్ని ఏమని యూనిఫాక్టరీ థియరీ అని పిలుస్తారు. సో ఇది కూడా మనకు కరెక్టే. తర్వాత బహుకారక సిద్ధాంతాన్ని మనం ఏమని పిలుస్తారు? మల్టీఫ్యాక్టరీ థియరీ. అదేవిధంగా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని వచ్చేసి ఫ్యాక్టర్ అనాలిసిస్ థియరీ అని పిలుస్తారు. కానీ ఇక్కడ మనకు సామూహిక కారక సిద్ధాంతాన్ని అనాలిసిస్ ఫ్యాక్టరీ థియరీ అని పిలుస్తారు అనేది మనకు
తప్పుగా ఇవ్వబడింది అనమాట. సో మనకు తప్పుగా ఇవ్వబడింది ఏదంటే ఆప్షన్ 3 అనమాట. సో ఇది మనకు తప్పుగా ఇవ్వబడింది. సో సామూహిక కారక సిద్ధాంతాన్ని మనకు ఏమని పిలుస్తారంటే గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు మనకు? గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్వరూప నమూనా సిద్ధాంతంలోని విషయాల్లోని అంశం కానిది ఏమిటి? ఇక్కడ మనకు అంశం కానిది ఏమిటో కనుక్కొని అయితే తెలియజేయాలన్నమాట. చూడండి ఆప్షన్స్ ఏంటి? సంకేతాలు, చిహ్నాలు, ప్రవర్తన, పరిశీలన. మనకి ఇక్కడ కరెక్ట్ ఏంటంటే పరిశీలన. కాని అంశం ఏమిటి? పరిశీలన. తర్వాత స్పియర్మన్ ప్రతిపాదించిన ద్వికార సిద్ధాంతంలోని సాధారణ కారకంను ఆమోదించిన వ్యక్తి ఎవరు? స్పియర్మన్ ప్రతిపాదించిన ద్వికార సిద్ధాంతంలోని సాధారణ కారకంను ఆమోదించిన వ్యక్తి ఎవరు? థర్స్టన్ అయితే మనకు ఆమోదించడం జరిగిందండి స్పియర్మన్ యొక్క ద్వికార సిద్ధాంతాన్ని. తర్వాత థార్డేక్ ప్రజ్ఞానికషలో క్యావిడ్ వి దేనిని సూచిస్తుంది? సో వి దేనిని సూచిస్తుందంటే వాకాబులరీని అయితే మనకు సూచించడం జరుగుతుందండి. సో ఇవి మనకు ప్రజ్ఞ సిద్ధాంతాలు అనమాట. సో ప్రజ్ఞలో మనకు చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతాలు, ఎక్కువగా బిట్స్ అడిగే టాపిక్ అనమాట ఇది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకైతే డిఎస్సికి ఉపయోగపడతాయి అన్నమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాగే వీడియోలు చూస్తూ లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మన ఛానల్ అయితే ఆదరించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.